ఇంటికెళ్ళే మార్గం చాలా ఇరుగ్గా ఉండేది. నేను చాలా సార్లు సాక్ష్యం కూడా చెప్పాను. కొన్ని దెబ్బలాటలు, కొన్ని గొడవలు పల్లెటూరు అంటే కొంచెం ఉంటాయి కాబట్టి ఆ విషయంలో ప్రార్థన చేసి ప్రభు ఏదైనా ఒక మార్గాన్ని విశాలం చేయాలనుకున్నప్పుడు ప్రభు తన కృపను బట్టి నేను బయట కొంచెం స్థలం తీసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. స్థలం అయితే తీసుకున్నాను కానీ దాని రిజిస్ట్రేషన్కి అమౌంట్ లేదు. నేను తీసుకున్నప్పుడు చాలా మంది నా తోటి ఫ్రెండ్సే చాలా మంది కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు. ఎక్కడో ఊరి చివరి తీసుకున్నాను, ఒక్కడే ఉండాల్సి వస్తాయని. దేవుని మహాకృపను బట్టి ఇంచుమించు నాతో పాటు 20 మంది తీసుకున్నారు. అదొక ఊరుగా ఒక ప్రాంతంగా దేవుడు మార్చి ఉన్నాడు. నేను ఒక నైట్ కూర్చొని ఆలోచిస్తా ఉన్నాను, ప్రభా అసలు నీ ప్రణాళిక ఏంటి? నేను నా ఫోర్ ఫాదర్స్ ఇప్పుడు 150 years నుంచి అదే ప్లేస్ లో ఉంటున్నారు. నన్ను బయట తీసుకున్న కారణం ఏంటో నాకు అర్థం కాక ప్రేయర్ చేసుకుంటా ఉంటున్నప్పుడు మోషేని జ్ఞాపకం చేశాడు దేవుడు. మోషేని ఏర్పరిచిన తర్వాత యెహోషువకు వచ్చేసరికి దేవుడు వాగ్దాన భూములకు ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక ప్రాంతం తీసుకుని వెళ్ళాడు. తనతో పాటు ఉన్న వారిని కూడా దేవుడు నమ్ముకున్న వారు అన్నట్లు నా చుట్టుపక్కల కూడా కొంతమంది దేవుడు నమ్ముకున్న వారిని కూడా స్థలం తీసుకోవడానికి కూడా దేవుడు అంతకన్నా కృప చూపించున్నాడు. నిజంగా రిజిస్ట్రేషన్ కి అందరినీ ఇన్వైట్ చేసినప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు. నేనైతే మోకరించి ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఇది నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ప్రభా నీ ఎవరిని చేజాపకుండా మీ సహాయం నాకు కలిగజేయమన్నప్పుడు ఎవరికైతే నేను అమౌంట్ పే చేశానో ఆయనే ఫోన్ చేశాను. మాట ఏంటంటే రిజిస్ట్రేషన్ రేపు పెడుతున్నారు, రేపు రావాలన్నప్పుడు అంకుల్ గారు నా దగ్గర అమౌంట్ అనేది సఫిషియెంట్ గా లేదు, నెక్స్ట్ మంత్ కానీ లేదంటే కమింగ్ మార్చ్ లో కానీ చేయించుకుంటాను అన్నప్పుడు ఆయనకి ఆయన నీ డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేశాను, జస్ట్ సైన్ చేసి వెళ్ళిపోయి అమౌంట్ కూడా పే చేశాను. దేవునికి స్తోత్రం. 1,20,000 ఆయన పే చేశాడు. ఇంకైతే అమౌంట్ రిటర్న్ చేయలేదు. నేను అడగలేదు ఆయన్ని. నేను తీర్మానం చేసుకున్నాను, 2025లో మన ఎవరి దగ్గర కూడా అప్పు చేయకూడదు ప్రభావ, నేను నా మెరుగు కుమారుని ఎక్కడో చేంజ్ ఆచేస్తుంటే మంచొద్దు, అవసరమైతే వాయిదా చేసుకుంటాను, నువ్వు ఇచ్చినప్పుడు నేను చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన వెళ్ళాడు. ఆ డాక్యుమెంటేషన్ మొత్తం ఆయనే చేశాడు. జస్ట్ నేను రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి ఆ సైన్ కూడా చిన్న సైన్ పెట్టాను, మామూలుగా వచ్చాను. దేవుడు అద్భుతకరంగా డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క సంవత్సరం ప్రారంభంలో నిజంగా చేసిన వాగ్దానం ప్రకారం బహుతరములకు ఆశీర్వాదకరంగా సంతోషకరంగా దేవుడు నా పట్ల కార్యం చేస్తున్నాడు. దేవుడు చేసి దేవుడికి స్తోత్రాలు చెల్లుదా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.